కూటమికి ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుస్తుందని, ఇండియా కూటమి 150 సీట్లు గెలుస్తుందని చెప్పేసి చాలా పేపర్, చాలా ఎగ్జిట్ రాయడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా ఓటర్ మహాశయులు ఏదైతే ఉన్నారో దేశ చరిత్రలో మళ్ళీ కనివిని వెరగని రీతిలో కూడా ఈ రోజు 230 స్థానాల పైగా కూడా ఈ రోజు ఇండియా కూటమి విజయం సాధించిందని చెప్పేసి సగర్వంగా మేము చెప్తున్నాం. నైతిక హక్కు ఎవరిదంటే, నైతిక విజయం ఎవరిదంటే ఈ రోజు ఇండియా కూటమి అని చెప్పేసి చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ రోజు 17 స్థానాల్లో ఉన్నటువంటి మన యొక్క పార్లమెంటు స్థానాల్లో సుమారు 9 స్థానాల్లో కూడా ఈ రోజు విజయకేతనం ఎగరబోతుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగం చూస్తుంటే భారతదేశ చరిత్రలో కూడా కనివిని ఎరగని రీతిలో కుందూరు రఘువీరెడ్డి ఉన్నటువంటి మన అభ్యర్థి 5,59,732 ఓట్లతోటి ఈ రోజు విజయవంతంగా ముగించడం జరిగింది. ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలో నూకల వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ రోజు చాలా సగర్వంగా కూడా మన కాళ్ళని ఎత్తుకొని తిరిగేలా చేయడం జరిగింది. మన నియోజకవర్గానికి వచ్చేసి 62 ఓట్ల మెజార్టీతో ఈ రోజు రఘువీరెడ్డి అన్నకు ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టౌన్ కు వచ్చేసి మన యొక్క వార్డుకు అంబడి కృష్ణన్న, వెంకటయ్య బాబాయ్ గారు కావచ్చు, బోర్ వెంకటరెడ్డి బాబాయ్ కావచ్చు, ప్రతాప్ రెడ్డి అంకుల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాయకత్వంలో ఈ రోజు ఓటర్ మహాశయులతో పాటు మహిళా ఓటర్లు ఈ రోజు సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని ఆదర్శంగా తీసుకొని, ఒక మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మేము కూడా వాళ్ళతో సమానం అని చెప్పేసి ఈ రోజు బయటకు వచ్చి ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి 300 ఓట్లలో 502 ఓట్లు మెజార్టీ సాధించడం మీద చాలా గర్వంగా ఉందని చెప్పేసి ఇక్కడ వార్డుగా మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. కాబట్టి రేపు జరగనున్న ఎలక్షన్లో కూడా స్థానిక ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వార్డు కౌన్సిలర్ కావచ్చు, ఇదంతా కూడా ఒకటే యూనిట్గా మనం అందరం ఉండి కూడా రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను 3 రంగుల జెండాలను కూడా మనమందరం కూడా ఎగరాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్!